వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినితవిని. ఈ రోజు మనకి ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చిందండి. సో మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి రాంపల్లి విలేజ్, నాగారం మున్సిపాలిటీ కింద ఇక్కడ చూస్తున్నారు కదా. మనకి 100 ఫీట్ రోడ్ ఇక్కడ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. లోపలికి జస్ట్ 200 మీటర్స్ లోపలికి వస్తే మన ప్రాపర్టీ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ సరౌండింగ్స్ మొత్తము ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ అనేటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ అందరు చాలా మంది ఇల్లు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండిపోయినారండి. అండ్ ఇది ఒక్క ప్రాపర్టీని మనకి సేల్ కి ఉంది. అండ్ ఇక్కడ బయట ఓవరాల్ గా ఎలివేషన్ చూస్తే చాలా నీట్ గా చేశారు. అండ్ ఇక్కడ మన బయట గార్డెనింగ్ కి స్పేస్ అనేది వదిలారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంటి ఎదురుగా 25 ఫీట్ రోడ్ వస్తుంది. ఇక్కడ వెలివేషన్ పార్ట్ చూపిస్తుంది. ఇది మనకి G+1 అండి. సో టోటల్ గా వెలివేషన్ చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. అంటే మనకి లైటింగ్స్ కూడా ఇచ్చారు ఓవరాల్ వెలివేషన్ కి. అండ్ ఇంటి ఎదురుగా మనకి 25 ఫీట్ రోడ్ అనేది వస్తుంది. జస్ట్ 150 స్క్వేర్ యార్డ్స్ మనకి ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు. వెస్ట్ ఫేసింగ్ అండి. సో మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా ఈజీగా 3 కార్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు. అండ్ మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారండి ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పార్కింగ్ స్పేస్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ టైల్స్ కూడా చూసిన ఈ మార్బుల్ టైల్స్ కూడా చాలా నీట్ గా ఉంది. అక్కడ మనకి ఇంటి సెట్ బ్యాక్ వెనకాల సైడ్ మనకి యూటిలిటీ ఏరియా కోసం ఇచ్చారు. ఒకసారి అది కవర్ చేద్దాం. మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఈ 1 BHK లాక్ ఉందండి. ఎందుకంటే వాళ్ళు ఇంపార్టెంట్ వస్తువులు పెట్టారు కాబట్టి సో లాక్ వేశారు. మనకి బోర్ అండ్ సంపు కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా కూడా ఉందండి. అంటే లైక్ వాషింగ్ మిషన్ ఏమైనా పెట్టుకోనికి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి బోర్ అండ్ సంప్ కూడా ఇచ్చారు. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ లో వస్తుందండి. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో వెళ్ళి చూద్దామండి. కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK రెంట్ పర్పస్ కూడా ఇవ్వచ్చు. మెయిన్ రోడ్ కాబట్టి చాలా మంది మంచిగా మనకి ఏమంటారు రెంట్ పర్పస్ కి కూడా యూజ్ అవుతుంది. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము. ఫైనల్ గా ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాము. ఇక్కడ బయట చూడండి, ఈ పాట్ మనకి డోర్ దగ్గర చాలా నీట్ గా ఉంది. అండ్ డోర్ కూడా చాలా క్వాలిటీతో డోర్ పెట్టారు. సో మనకి ఇంటి పక్కన చూస్తే ఇక్కడ బాల్కనీ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ ఇంటి పక్కన మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు లైక్ బట్టలు ఆరేసుకోవడానికి. సో ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాము. అండ్ ఇక్కడ చూడండి, మనకి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు. సో ఎటువంటి లైట్స్ లేకుండా వీడియో తీస్తున్నాం కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా మంచిగా ఉంది. పైన పిఓపి వర్క్ చూస్తే చాలా నీట్ గా చేశారంటే మనకి డిజైన్ కూడా చాలా బాగుంది. ఎదురుగా మనకి టీవీ పాయింట్ వస్తుంది. సో ఇదంతా మనకి హాల్ ఏరియా. నెక్స్ట్ ఇక్కడ మనం కిచెన్ ఏరియా చూద్దాము. ఇది మనకి కామన్ వాష్రూమ్. అండ్ ఆపోజిట్ సైడ్స్ లో మనకి బెడ్రూమ్స్ కూడా వస్తున్నాయి. సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా అండి. ఇదంతా మనం డైనింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పూజా గది. అండ్ మనకి ఇక్కడ కిచెన్ చూడండి, చాలా స్పేషియస్ గా ఇచ్చారు. సో కిచెన్ చాలా బాగుంది కదా. అండ్ మనకి ఎగ్జాస్టర్ ఫ్యాన్ కోసం ఇచ్చారు, సజ్జ ఇచ్చారు, సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. సో పెయింటింగ్ వర్క్ మొత్తం అయిపోయిందండి. సో మనం ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి సింక్స్ కూడా పెట్టేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు. దీనికి మనకి ఇక్కడ టైల్ కూడా పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ ఏరియా, డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు. అండ్ డైనింగ్ టేబుల్ కి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫ్ కూడా ఇచ్చారు. సో మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా నుంచి ఒక రూమ్ అనేది అంటే డోర్ అనేది పెట్టారండి. అంటే మనకి బయటికి సెట్ బ్యాక్ వెళ్ళడానికి. మనకి వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందంటే బోర్ లో ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది. అండ్ ఇక్కడ యూటిలిటీ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి స్నానం చేపియడం కానీ. మనకి ఇది కూడా ఈ ప్రాపర్టీ వచ్చి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. మెయిన్ రోడ్ వచ్చి 200 మీటర్స్ జస్ట్ చూపించాను కదా. మనకి ఇది సరౌండింగ్స్ మొత్తం ఇండస్ట్రీ పీపుల్స్. ఒకసారి బెడ్రూమ్స్ చూద్దాము. మనకి ఇది కామన్ వాష్రూమ్ వస్తుంది. సో ఇక్కడ వాష్ బేసిన్ కి పాయింట్ ఇచ్చారు. అంటే చాలా మంది ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా పాయింట్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దామండి. సో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో సెల్ఫ్స్ అంతా ఇచ్చారు, వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు. పైన పిఓపి చూస్తున్నారు కదా, చాలా నీట్ గా ఉంది. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దామండి. ఇది సాయి దుర్గా రెసిడెన్సీ రాంపల్లి విలేజ్ అండి, నాగారం మున్సిపాలిటీ కిందికి వస్తుంది మనకి. సో ఇక్కడ చూడండి, పైన పిఓపి వర్క్ వావ్ చాలా బాగుంది కదా. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. అండ్ మనకి స్లైడింగ్ టైప్ విండో ఇచ్చారు, మస్కిటో నెట్ కూడా ఇచ్చారు, విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు మనకు. సో ఇక్కడ చూడండి, మనకి వాష్రూమ్ లో కూడా వెంటిలేషన్ చాలా బాగుంది. సో మనకి టైల్స్ కూడా చాలా డిజైన్ గా పెట్టారు. సో మనం అంటే ఇంటీరియర్ పార్ట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ అనేది కవర్ చేద్దామండి. సో
సో ఫైనల్ గా మనం పైకి వచ్చాము. ఇక్కడ చూడండి మనకి డోర్ కూడా ఇచ్చారండి. అండ్ మనకి రెయిన్ వాటర్ స్టెప్స్ మీదకి రాకుండా నీట్ గా కవర్ చేస్తారు. సో ఇక్కడ చూడండి మనకి చాలా నీట్ గా ఉంది కదా, ఈ డెకరేషన్ లాగా మంచిగా చేశారు. అండ్ ఇక్కడ మనకి లైటింగ్స్ కూడా ఇచ్చారు. ఈవినింగ్ టైం లైటింగ్స్ వేసుకుంటే బాగుంటుంది. ఏమైనా ఫంక్షన్స్ చేసినా కూడా స్టేజ్ లా పనితో అవసరం ఉండదు. అండ్ ఓవరాల్ లొకేషన్ చూడండి చాలా మంచిగా ఉంది. మన ఈ ప్రాపర్టీ లొకేషన్ హైలైట్స్ వచ్చి మనకి సెయింట్ పీటర్స్ అండ్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని జస్ట్ నియర్ బై లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఓవరాల్ గా చూస్తుంటే లొకేషన్ మీకు కనిపిస్తుంటది కదా, అంతా చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. సో ఇక్కడ మనకి ఈ హౌస్ లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి పైన బట్టలు ఉతుక్కోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు. మంచిగా అది సిమెంట్ తో చేశారు. అండ్ మనకి వాటర్ ట్యాంక్ హైట్ కోసం కూడా ఇది కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ ఓవరాల్ గా లొకేషన్ చూసారు కదా. సో ఈ ఇల్లు కంపల్సరీగా మీకు నచ్చే ఉంటుంది. సో దీని ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీ రిలేటివ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఇలాంటి తక్కువ బడ్జెట్ లో హౌస్ చూస్తున్నారైతే వాళ్ళకి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి. సో వీడియో చూసి మాత్రం స్కిప్ చేయకండి, మొత్తం ఎండ్ వరకు చూడాలి. చాలా మంది వీడియో స్కిప్ చేస్తున్నారు. సో దీని ప్రైస్ చెప్తున్నాను. 1,30,00,000 అంటున్నారండి ఓనర్ గారు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది డిస్ప్లే మీద స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము. డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు, నెగోషియబుల్. సో ఓవరాల్ గా వ్యూ చూపించాను కదా, ఇల్లు నచ్చింది కదా. సో నేను నీ నుంచి కోరుకుని జస్ట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. సో థ్యాంక్ యూ.